నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి దూడల సుబ్బయ్య రాష్ట్ర పిలుపు మేరకు శంకర్రావు గ్రామ పరిస్థితులు తెలుసుకునే దానికి సర్వే చేసి వాళ్ళ యొక్క అవసరాలు అక్కర్లు ఇబ్బందుల గురించి తిరిగి 4వ తేదీ వరదయ్యపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద మా యొక్క నిరసనలు తెలియజేస్తూ మా యొక్క వినతి పత్రాన్ని అందించాం. అధికారులు పరిశీలించి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఒక సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని తెలియజేయడమైంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా ఉపాధ్యక్షులు నాలుగురి రమణయ్య, జిల్లా రైతు సంఘ ఉపాధ్యక్షులు ధనంజయులు, పార్టీ నాయకులు జేకే రమణయ్య, పి రామయ్య, పోల్ రాజమ్మ, వెంకటయ్య, అక్క తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ రామచంద్రయ్య. అనేక రకాలుగా మూటలుగా అందుకుంటున్నారు తప్ప పేదవాడి పక్షాన వాడికి ఇంటి స్థలం ఇద్దాం, కొంత ఇల్లు నిర్మాణం ఇద్దాం, వాళ్ళ చదువు ఆరోగ్య విద్య విధానాలు అందిద్దామని సిద్ధశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ రెవెన్యూ అధికారులు పేదల కోసం పనిచేయాల్సింది పోయి పెద్దల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పేదవాడు కూడా పన్ను కడతా ఉన్నాడు. గుడ్డ మీదను, కొన్ని పప్పు మీదను, ఉప్పు మీదను పేదవాడు పన్ను కడితే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేదవాడికి రాజ్యాంగం అనే విధంగా కల్పించాలని చెప్పి రాజ్యాంగం రాయిస్తే ఈరోజు రాజ్యాంగాన్ని ఆలరాసం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పేదవాడికి ప్రతి స్వస్థ కూడాది పేదవాడి ఏడాయిని నివాసిస్తూ వాడికి అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత గవర్నమెంట్ది, అధికారులది. ఈ అధికారులు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఇడిపడినట్టుగా అది ప్రభుత్వాలకు ప్రజలకు సేవ చేయాలని అధికారులు ఉన్నారు. వీళ్ళకి మనం పన్ను కట్టే డబ్బుల మీద వీళ్ళకి బాధ్యతలు ఇస్తున్నారు. దీన్ని మర్చిపోయి వీళ్ళు ఈరోజు పెద్ద మూట కట్టే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఆ నక్కల కాలని ఈరోజు ఆ ఎండలో ఆ గాలిలో వాతావరణం చిన్నపిల్లలు పెట్టుకొని వివిధ నివాసిస్తుంటే కానీ సిద్ధశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు రెవెన్యూ వాళ్ళు కూడా. ఈరోజు ఎక్కడో ఉండేవాడు పరిశ్రమలకు 100 ఎకరాలు కావాలంటే వాడు అన్న కార్లు బండి పెద్ద అధికారులు పరిగెత్తడం, రాజకీయ నాయకులు పరిగెత్తడం, వాడికి ఎకరాలు ఖర్చు పెడుతున్నారే తప్ప పేదవాడికి ఒక ఇంటి స్థలం వాడి కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఈ రెవెన్యూ ఆఫీసు ఉన్న ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఎర్ర జెండా ఆధ్వర్యంలో ఎక్కడ ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎర్ర జెండా ఆధ్వర్యంలో పేదవాడికి ఆడ అన్యాయం జరిగితే ఆడ నిలబడేదానికి మా ప్రాణమైన తెగించి పేదవాడి న్యాయం చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ శంకారామ సర్వేలు సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు రెవెన్యూ అధికారికి ఇస్తాం, వీళ్ళు పరిష్కరించిన టైంలో నిరాహార చేసేదని కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈ అవకాశం తరఫున కార్మిక వర్గాలైనటువంటి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కార్యక్రమంలో భాగంగా ఈ వరదయ్యపాలెం మండలం సంబంధించి సుబ్బయ్య, జేకే రమణయ్య మరియు తిరుపాలయ్య, గుజరాత్ పోల్రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ KVPS యాత్రలో భాగంగా చిన్నపాండూరు నక్కల కాలనీ నక్కల వారికి ఎన్ని రోజుల నుంచి వాళ్ళు పోరాడుతున్నా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 15 సంవత్సరాలుగా వారు పోరాడుతున్నా కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తానని చెప్పి కల్లిపొల్లి మాటలు చెప్పి పరిస్థితి ఉన్నది. అయితే ఈ నక్కల వారు ఎక్కడ మరణాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారం మంచి బలాన్ని ఇస్తుంది, మంచి ఆహారం తీసుకుంటారు కాబట్టి. అయినా చిన్నపాండూరులో ఎప్పుడైతే ఇళ్ళు కట్టినారో అక్కడి నుంచి తల్లులకి బిడ్డలు లేదు, బిడ్డలకి తల్లులు లేకుండా మరణాలే చెబుతున్నారు. అలాగే వారికి కరెంటు సౌకర్యం లేదు. ఈ 15 సంవత్సరాలుగా విద్యుత్ దీపాలు లేక నడి రోడ్డు మీద పురుగులు, పాములు దిగడ, తేళ్లు దిగడ కనిపించుకొని దారుణంగా సరిపోతున్నారు. ఒక్క రోజైనా ఈ ప్రభుత్వానికి ఓట్లేసే టైంలో తప్పితే మరి వాళ్ళు కనబడరా అని నేను ఖండిస్తున్నాను కామ్రేడ్. అదే కాకుండా వీళ్ళకి చిన్నపిల్లలు అక్కడి నుంచి బయలుదేరి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు రావాల్సి వస్తున్నది స్కూల్కి పోవడానికి. అలా స్కూల్కి పోలేక భయపడేవాళ్ళు అక్కడిని నిలిచిపోతున్నారు ఆ పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక చిన్న మినీ స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలని నేను ఈ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదే కాకుండా వీళ్ళకి శ్మశానానికి ఈరే ఏర్పాటు చేసుకున్నారు, కానీ గవర్నమెంట్కి వచ్చి అక్కడ
శ్మశానం చేయండి అని చెప్పలా, కానీ వాళ్ళకి దారి కూడా లేకుండా అడ్డగిచ్చినారు. ఆ శ్మశానాన్ని కూడా వాళ్ళకి దారి ఏర్పాటు చేయాలి. అన్నిటికన్నా మించింది వాళ్ళకి ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలి. ఓటర్స్ చేర్పించాలి. వీడియో పెన్షన్లు ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకి వికలాంగుల పెన్షన్లు ఇవ్వాలి. అనేక రకాలైనటువంటి వాళ్ళు బాధలు పడుతుంటే ఈ ప్రభుత్వము వారిని పట్టించుకోకుండా వాళ్ళ సంతోషాలను వాళ్ళ బాగా విలాసంగా వాళ్ళు ఎమ్మెల్యేలు శ్రీ సిటీకి పోవడం, అక్కడ ఉన్నటువంటి పోగు చేసుకుని బ్యాగులు తీసుకెళ్ళటము, ముఖ్యమంత్రి రావడం, ఆయన ఒక పెద్ద బస్తా తీసుకుని హెలికాప్టర్లో పోవడము, ఇలాంటి పరిస్థితి ఉన్నదే కానీ పేదోళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా కళత్తూరు సెంటర్కి శ్మశానానికి సందు దారి ఉండదు. సందు ఏమయ్యా బాధ? ఏం కళత్తూరు సెంటర్లో గిరిజనులు వాళ్ళు మనోళ్ళు కాదా? గిరిజనులు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదా? వీరికి శ్మశానానికి చిన్న దారి, నీళ్లు తాగడానికి ఫుల్గా అన్ని ఏరియాలో నీళ్ళ సదుపాయాలు ఉన్నాయి. వాళ్ళకి మాత్రం వాటర్ ట్యాంక్ లేదు, నీళ్ళ సదుపాయం లేదు. సీసీ రోడ్లు పాపం వాళ్ళకి ఆ సీసీ రోడ్లు ఎట్టుంటాయనే తెలియదు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ రోడ్స్, శ్మశానానికి దారి, వాటర్ ట్యాంక్ నిర్మించాలని మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా వరదపాళ్యము, అరుంధతివాడ మెయిన్ సెంటరు శ్రీ సిటీ అపాచి అనే పెద్ద పేరు పెట్టుకొని ఇది ఒక SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే పేరు మీద కోట్లాది కోట్లు ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. 8 గంటల పని 12 గంటల పని చేస్తున్నారు. కానీ ఒక మెయిన్ సెంటర్లో వరదపాళ్యం అరుంధతివాడకే శ్మశానానికి దారి ఏర్పాటు చేసి చిత్తశుద్ధి మన తహసీల్దార్ ఆఫీసర్కి లేదా, ఈ రెవెన్యూ అధికారికి లేదని నేను నిలదీస్తున్నాను కామ్రేడ్. అదేవిధంగా ఇవే కాదు, మీరు పొండి, మీరు మండలాల్లో పొండి తిరగండి, ఎస్టీ గ్రామంలో తిరగండి. ఒకరోజు నెలకు ఒకసారి పోలీస్ అధికారులు, తహసీల్దార్ అధికారి, ఎంపీడీఓ అధికారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యానాది కాలనీలో మీరు నిద్రించి అక్కడ స్థితిగతులు తెలుసుకోవాల్సిన అవసరం మీకుందా లేదని నేను నిలదీస్తున్నాను కామ్రేడ్. అలాగే చాలా కార్యక్రమాలు మేము పాల్గొంటూనే ఉంటాము. ప్రతి ఏరియాలోనూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా కార్మిక సంఘాలని కలిసి పోరాడతాయి. ఈ పోరాడి మీ కథ తేలుస్తామని 24వ తేదీ బిఎన్ కండ్రికలో చెప్పారు. అదే మాదిరి 24వ తేదీ కూడా ఈ ఏరియాలో ఈ పట్టాలు మేము రాసినటువంటి డిమాండ్స్ను పూర్తి చేయకపోతే ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతుంది, రిలే నిరాహార దీక్ష జరుగుతుంది, ఆమరణ నిరాహార దీక్ష జరుగుతుంది. అన్ని రకాలైనటువంటి త్యాగాలకు మేము చేస్తామని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను